ప్రార్థన చేసుకుని ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైన పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొంచున్నాం. మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ అనుదిన ప్రార్థనా కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహింపరుస్తుండగా దేవ జరుగుతున్న కార్యక్రమాలతో మీరు జయకరంగా జరిగింపచేయండి, సహాయం తెచ్చండి. ఈ జనమంతట్లో మీ కృపకు తోడుగా ఉంచారు. ఇలాగ మాత్రం మమ్మల్ని సజీవులకు ఉంచారు. మీ సన్నిధిలో మేము గడపడానికి మీరు మర్పిస్తున్న భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నా తండ్రి ఇక ఫేస్బుక్ లైవ్ ద్వారాను, అలాగే మైక్ శబ్దం ద్వారా అందరికీ కార్యక్రమం పొందుతున్నారు. బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో అని కీర్తన పాడుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానముంచుడి, ధన్యత పొందుడి. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో తండ్రి అయిన దేవుడొక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. తండ్రి అయిన దేవుడొక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. బాప్తిస్మమొక్కటే, సంఘమను శరీరమొక్కటే. బాప్తిస్మమొక్కటే, సంఘమను శరీరమొక్కటే. మన పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో వాక్యమే సత్యము, వాక్య సారాంశమే సత్యము. వాక్యమునకు భిన్నమైనవి విడిచిపెట్టవలయును. వాక్యమే సత్యము, వాక్య సారాంశమే సత్యము. వాక్యమునకు భిన్నమైనవి విడిచిపెట్టవలయును. ప్రతిదినము లేఖనములను పరిశోధించవలెను. ప్రతిదినము లేఖనములను పరిశోధించవలెను. బెరయలోని సంఘము వలెను ఆసక్తిని చూపవలెను. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో క్రీస్తు సంఘము కానివి మత శాఖవయున్నవి. దేవుని సంకల్పములోనిది క్రీస్తు సంఘమొక్కటే. క్రీస్తు సంఘము కానివి మత శాఖవయున్నవి.
దేవుని సంకల్పములోనిది క్రీస్తు సంఘమొక్కటే. వాక్యానుసారము కానివి మానవ కల్పితములే అవి. వాక్యానుసారము కానివి మానవ కల్పితములే అవి. లేఖనానుసారమైన సంఘము క్రీస్తు సంఘమే. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదనే ధ్యానముంచుడి, ధన్యత పొందుడి. ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. దయగల తండ్రి, కృపగలనైన పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మహోన్నతుడ, ఈ రాత్రి కాలంలో ఈ విధంగా ఈ అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే ధన్యత, మిమ్మల్ని గణపరుచుకునే భాగ్యము తండ్రి, మిమ్మల్ని కీర్తించుకునే ధన్యత దేవ మీరు మాకు దయచేస్తారు. మీ పొందరాలు పాడిన కీర్తన ద్వారా మీరు మహిమపరచబడి నమ్మచ్చు. పాడిన పాటల భావాన్ని మా హృదయం అందించుకొని వాటి ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో సరి చేసుకున్నట్లుగా సహాయం తెచ్చామని అనే సమయంలో విత్తబడవచ్చిన వర్తమానం మా అందరిలో నూరంతరగా ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ అనుదిన ప్రార్థన కొడుకులు పాలు పొందుతున్న ప్రియులను మీకు అందరికీ ప్రభు నామములో నా వందనాలు. ఈ రోజున మనము యెషయా గ్రంథము 5, 6, 7, 8 అధ్యాయాలు మనం చదవాలి. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకున్న వాస్తుగా ప్రతిదినము కూడా తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా దేవుని గురించిన ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనించగలిగితే ఇందులో ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తాం. ద వైన్యార్డ్ ఆఫ్ వైల్డ్ గ్రేప్స్ అనగా ద్రాక్ష తోట యొక్క కారు ద్రాక్షలను గురించిన విషయాలు ఈ 5వ అధ్యాయంలో మనము తెలియజేయడం జరిగింది. మనం గత వారంలో అనగా గడిచినట్టు ఆదివారం దినము అలాగే శనివారం దినములో పరమగీతం గురించి మనం విన్నాం. పరమగీతాన్ని గురించి మనము చదువుతున్నప్పుడు పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు, ప్రాణేశ్వరి ఇటువంటి పదాలతో కూడిన పదజాలాన్ని మనము గమనించాం గడిచిన కాలంలో. ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మీరు ఒక పదజాలాన్ని మనం చూడొచ్చు. 5వ అధ్యాయం 1వ వచనంలో నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఏదైతే సొలొమోను తన యొక్క సంఘమును గురించి, క్రీస్తుని గురించి ఏ విధంగా అయితే తెలియజేస్తున్నాడో అట్టి భావనతో కూడిన రీతిగా ఈ 5వ అధ్యాయం కూడా మనం చూడొచ్చు. అయితే ఇందులో కూడా ద్రాక్ష తోటల గురించి మాట రాయడం జరిగింది. ద్రాక్ష తోటల గురించిన విషయాలు మనం ఎక్కువగా మనం వింటున్నాం. ద్రాక్ష తోట అనేది సంఘమునకు సాదృశ్యంగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియుడు అని అంటే క్రీస్తులకు సాదృశ్యంగా ఉన్నారనే విషయాన్ని మనము గడిచిన వారంలో పరమగీతాలు మనము చదువుతున్నప్పుడు మనం విన్నాం. ఆ సంగతులు మనం గమనించాం. అయితే ఇక్కడ మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నప్పుడు ద్రాక్ష తోటల గురించి, దానికి తీసుకున్న జాగ్రత్తల గురించి, అది వేసిన విధానాల గురించి, అది పెంచిన విధానాల గురించి, దానికి ఇచ్చినట్టు ఆ వనరుల గురించి ఇవన్నీ కూడా మన 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి ఏమన్నారంటే, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడుంది ద్రాక్ష తోట అంటే సత్తువ భూమి గల కొండ మీద. అంటే ద్రాక్ష తోట ఉన్న భూమి అది నిస్సారమైన భూమి అయితే కాదు.
సారవంతమైన భూమి మీద, లేక సారవంతమైన నేల మీద ఒక ద్రాక్ష తోట ఉన్నది అంటున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుని పిల్లలుగా ఈ రోజు ఈ వాక్యం చదువుతున్న మనం అందరము కూడా, ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఒక సారవంతమైన స్థితిలోనే దేవుడు నిన్ను నన్ను కూడా వాళ్ళు ఉంచుతూ ఉన్నారు. కాబట్టి సారవంతమైన స్థితిలో ఉండింటే మనము ఎలా ఉండగలగాలి? ఆనాడు మన యెషయా 5వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ సారవంతమైన, అక్కడ సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ సత్తువ గల భూమిలో కూడా చూడండి, 2వ వచనం చూసినప్పుడు ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. సత్తువ గల భూమి, కానీ అందులో కూడా ఏ కనబడనే, అతను రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడనే విషయాన్ని మనం చూస్తాం. దేవాది దేవుడు కూడా ఈ భూమి మీద జీవిస్తున్న నిన్ను నన్ను కూడా అలాగనే ఒక శ్రేష్టమైన మానవుడిగా, ఒక శ్రేష్టమైన జీవిగా, ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లోకెల్లా ఒక గొప్ప జీవరాశిగా, ఒక ఉన్నతమైన శ్రేష్టమైన జీవరాశిగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రియులారా నిలవబెడుతున్నాడు. ఇక్కడ అంటున్నమాట, ఒక సత్తువ భూమి గల ఆ కొండ మీద ఉన్న ఆ రాళ్ళన్నీ కూడా ఏరి అక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి, అక్కడ చూడండి దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష తోటకు కావలసినవన్నీ ఏర్పరిచారు. సత్తువ భూమిలో వాటిని నాటడం జరిగింది. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటడం జరిగింది. అందులో ఉన్న రాళ్ళన్నింటిని కూడా ఎరివేయడం జరిగింది. దానికి అక్కడ ఒక బురుజును కట్టించడం జరిగింది. ఒక ద్రాక్ష తొట్టిని అక్కడ తొలిపించడం జరిగింది. అన్నిటినీ కూడా సమకూర్చి అనుకూలింపజేసి సమస్తాన్ని కూడా ఇచ్చి, ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండును గాని అది కారు ద్రాక్షలు కాచెను అన్నారు. పిల్లలు, ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం అందరం కూడా ఆలోచన చేస్తే, ఈ రోజున క్రైస్తవుడు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తె ఉన్న మనమందరం కూడా గుర్తించవలసిన గొప్ప సంగతి ఏంటంటే, దేవుడు మనకి సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. మన అపోస్తల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం మనం చూసినప్పుడు, ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడు. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనకి? గాలిని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నారు, సమస్తాన్ని కూడా దేవుడు మనకి జీవాన్ని ఇచ్చారు, ప్రాణాన్ని ఇచ్చారు, మనల్ని సజీవులుగా ఉంచారు, మనం బ్రతికించారు. ఎందుకు ఉంచారు ఈ రోజున ఇలాగ మనల్ని అందరూ కూడా? మనకు కావలసినవన్నీ, వస్త్రాల కంటే వస్త్రాలు, ఆహారం కావాలంటే ఆహారము, ఏది కావాలంటే అది సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చి జరిగించి, పిల్లల దేవుడు మన పట్ల ఆయన తన ప్రేమను చూపిస్తున్నప్పుడు ఈ రోజున మనుషులు దానికి బదులుగా దేవునికి ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. నిన్నటి దిన మనం గమనించాం, వారు 1వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు వారు దేవుని విసర్జించారని, వారు దేవుని దూషించారని, వారు దేవుని విడిచి తొలగిపోయారని, దేవుని మీద తిరుగుబాటు చేశారని నిన్న మొదటి అధ్యాయంలో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలు పట్ల కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారు. వారిని ఎంతగానో దేవుడు ఆదరించి, వారిని సంరక్షించి, వారిని పోషించి, వారిని పెంచి, వారిని పెద్దవాళ్ళుగా చేసి, కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు, అక్కడ చూడండి, ద్రాక్ష తోట ఎలాగైతే ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచినప్పుడు అది కారు ద్రాక్షలు కాచెను అంటున్నారు. అలాగే ఎందుకు పనికిరాని ద్రాక్ష అంటే, మీరు గమనించిన రోజున మానవుని జీవితంలో, మన జీవితంలో కూడా దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడనే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. అయితే ఆ ఫలాలు ఎటువంటి ఫలాలు అనేది మనం చూసినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్న మాట మనం ఎరిగిన వారు ఉన్నాం. ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేటి ఆత్మ ఫలాలని ఫలించాలని ప్రతి మనుష్యుడు కూడా అట్టి ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు చూస్తుంటే, మానవుడు శరీర కార్యాలని పిల్లరా మనుషుడు విత్తుతున్నాడు. మనుషుడు శరీర కార్యాలని పిల్లల బయటికి చూపిస్తున్నాడు. ఈ రోజున పిల్లల వాక్యాన్ని బట్టి మనం చూస్తే యెషయా 5వ అధ్యాయంలో ద వైన్యార్డ్ ఆఫ్ వైల్డ్ గ్రేప్స్ అనగా ద్రాక్ష తోటే, కానీ ఆ ద్రాక్ష తోట ఎటువంటి ద్రాక్షలు కాచిందట? కారు ద్రాక్షలు కాచింది. అంటే అవి మనం చిన్నతనంలో ఒకటి జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, ఒక నక్క ద్రాక్ష పండ్ల కోసం ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉన్నప్పుడు చాలాసార్లు ట్రై చేస్తుంది, చాలాసార్లు
అది ప్రయత్నం చేస్తుంది. చాలాసార్లు అది ఆ ద్రాక్ష పండ్లను అందిపుచ్చుకోవడానికి, వాటిని తినడానికి అది ఎగురుతున్నప్పుడు అక్కడ ఇక చాలాసార్లు ప్రయత్నించి ఇక చివరికి అందని పరిస్థితిలోకి వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటుందంట, అందని ద్రాక్ష పొల్లన, అందని ద్రాక్ష ఇటట పొల్లన. అంటే మనకి అందకపోతే, లేకపోతే మనకి అనుకూలంగా లేకపోతే అది మంచిది కాదు అనుకునే భావన ఉంటాం. ఈరోజు దేవుని విషయంలో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకోకుండా, అమ్మో దేవుని వాక్యం అంటే అది మనకు అర్థం కాదు, అది చాలా మనం అలా ఉండాలంటే అది చాలా చాలా కష్టంతో కూడిన పని అనుకునే భావంలోనే మనం జీవిస్తున్నాం. కానీ వాక్యంలో మనం ఎరిగిన వారు యోహాను రాసిన 1 5వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైన ఆజ్ఞలేమి దేవుడు ఇవ్వట్లా. అక్కడ మనం చూసినప్పుడు ద్రాక్ష తోటను మనం నాటించినప్పుడు అది సారవంతమైన భూమిలో, అనగా సత్వ భూమి గల భూమిలోనే ఆ ద్రాక్ష తోట నాటారు. అది కూడా ఎటువంటి ద్రాక్ష వల్లట, శ్రేష్టమైన ద్రాక్ష తెగలు నాటారు. ఇప్పుడు దాని చుట్టూ అక్కడ మనం గమనించినప్పుడు ఒక బురుజులు కట్టారు, అలాగే ద్రాక్షల తొట్టు తొలగించారు. అన్ని సమకూర్చిన తర్వాత ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, ఆ సత్వ భూమిలో నాటబడిన ద్రాక్ష తీగలు కారు ద్రాక్షలు కాయడంలో మనం ఆలోచన చేసినప్పుడు కారు ద్రాక్షలు కాస్తే, ఇప్పుడు చూడండి ఈ రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకి చాలా పెట్టుబడి పెడతా ఉంటారు. అంటే పెట్టుబడి పెడతాం అనే మాట ఉపయోగించకూడదేమో, కానీ అది పిల్లలకి పెట్టింది కాబట్టి పిల్లలకి పెట్టింది పెట్టుబడి అని అనుకోరని చాలా మంది చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులుగా పిల్లలకి ఎన్ని సమకూరుస్తారండి. ఏం కావాలంటే అది కొనిస్తాం. పిల్లవాడు 10th పాస్ అయ్యాడు అనుకోండి, 10th పాస్ అయితే నాకు బండి కావాలంటే బండి కొనిస్తాను, నాకు స్మార్ట్ ఫోన్ కావాలంటే స్మార్ట్ ఫోన్. ఇప్పుడు 10th అక్కర్లేదు, కేవలం ఎల్కేజీలో జాయిన్ అయితే చాలు, కాన్వెంట్లో జాయిన్ అయితే చాలు. పిల్లోడికి, ఆ చిన్న పిల్లోడికి ఏం కావాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి, అన్నీ కావాలి, అన్నీ ఇస్తున్నారు. అన్నీ ఇచ్చి పంపించి పుస్తకాలు కావాలి, పెన్నులు కావాలి, డ్రెస్సులు కావాలి, అన్నీ కావలసిన సమస్తం చదువుకోవడానికి అన్నీ కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి, వారు ఎంతో ప్రయాసపడి, వారు రెక్కల ముక్కల కష్టం చేసుకుని పైసా కూడబెట్టి ఆ ధనానంతా కూడా పిల్లల చదువుల కోసం, పిల్లడు బాగా చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతాడు, పిల్లవాడికి చక్కగా మనం చదివిస్తే అదే గొప్ప ఆస్తి అని భావించిన కొంతమంది తల్లిదండ్రులు చాలా ఉన్నతంగా మా పిల్లడు బాగా ఎక్కువగా చదువుకోవాలి, అందరికంటే బాగా ఎక్కువగా చదువుకోవాలని చక్కని చదువు నేర్పించడానికి ఎన్నో వేల రూపాయలు, లక్ష రూపాయలు ఫీజులు కట్టి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే వాడు సరిగా చదువుకోకుండా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంకా అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుందో తల్లిదండ్రులకి. అంటే అన్ని ఉదయం లేవగానే తల్లి ఇంకా పిల్లవాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోవాలి, పొద్దున్నే ప్రైవేట్ క్లాస్ అంటాడు, మళ్ళా పొద్దున్నే ట్యూషన్ అంటాడు, లేకపోతే పొద్దున్నే ఎక్స్ట్రా క్లాస్ అంటారు, లేకపోతే సాయంత్రం వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాస్ అంటారు. కాబట్టి వీళ్ళకి ఆ తల్లిదండ్రులు ఉదయాన్నే వారికి కావాల్సిన సమస్తం, క్యారేజ్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, సాయంత్రం వచ్చేసరికి స్నాక్స్ కావచ్చు. అయ్యో నా పిల్లడు ఉదయం నుంచి స్కూల్లో లేకపోతే కాలేజీలో చక్కగా చదువుకుని చాలా వెలిసిపోయి వచ్చాడని చెప్పేసి ఇంటికి రాగానే చక్కగా అతనికి కావాల్సిన వేడి నీళ్ళు పెట్టడమను, చక్కని అతనికి ఇష్టమైన వంటలు వండడమను. ఇది ఒకరోజు కాదు, 2 రోజులు, ప్రతిరోజు కూడా తను చదువుకున్నంత కాలం కూడా అలాగే ఆ తల్లిదండ్రులు అలాగన పిల్లల పట్ల బాధ్యత వహించి పిల్లలను వారు చాలా జాగ్రత్తగా చూస్తే, పిల్లలకి కనీసం పొట్ట చింపితే అక్షరం ముక్క రాలేదనుకోండి, ఎలా ఉంటుంది ఆ బాధ? అయ్యో ఇన్ని వేల రూపాయలు ఫీజులు కట్టాము, ఎంత గొప్పగా మేము నువ్వు చదువుకోవడానికి నీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, నీకు ఏ పని చెప్పకుండా అన్ని పనులు మేమే చేసుకుని, చిన్న పనులైనా కొంతమంది ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది చూస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళే కాయగూరలు తెచ్చుకుంటారు, వాళ్ళే కిరాణా తెచ్చుకుంటారు, వాళ్ళే అవసరమైతే ఈ వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు, వాటర్ బాటిల్ అది వాళ్ళే తెచ్చుకుంటారు, అన్ని తల్లిదండ్రులు చూసుకుంటారు. పిల్లలకి ఒక్క పని కూడా చెప్పరు. అనుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో సజెషన్స్ ఇస్తూ ఉంటాం కొంతమంది తల్లిదండ్రులు. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, మీ ఓడు ఉన్నాడు కదా, మీ కుర్రోడు ఉన్నాడు కదా, మీ పిల్లోడు ఉన్నాడు కదంటే వాడు చదువుకుంటున్నాడండి అయ్యగారు అంటే చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి ఏమవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళాడంటే ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చే పని చెప్పమంటే చదువు ఒకవేళ ఒక చదువు మీద ఏకాగ్రత కోల్పోతాడేమో, ఒకవేళ కాయగూరలకు పంపిస్తే చదువు మీద ఏకాగ్రత కోల్పోతాడేమో, లేకపోతే ఏదైనా బజార్లో ఏదైనా ఒక పని చెప్పడానికి బజార్లో ఏదైనా ఒక పని చెప్తే ఒక పిల్లవాడు తన చదువుని నిర్లక్ష్యం చేస్తాడేమో అనే ఒక భయముతో ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులే తమ బిడ్డలు చక్కగా చదువుకోవాలని
ఉన్నతమైన ఉద్యోగాన్ని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానంటే 5వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో సత్తువ భూమి గల కొండ మీద ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట, ఆ శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటడానికి ముందుగా దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. తర్వాత బురుజును ఒకటి కట్టించారు, ద్రాక్ష తొట్టును ఒకటి తొలిపించారు. అన్నిటినీ చేసి ఇప్పుడు ఏం కావాలని కోరుకున్నారు? ద్రాక్ష పండ్లు ఫలింపవాలని దేవుడు ఎదురు చూస్తుంటే అది కారు ద్రాక్షలు కాచింది. ఎందుకు పనికిరాని ద్రాక్ష, ఉపయోగం లేనివి, విషపూరితమైనవి. అంటే మీరు గమనించండి, ఎంత వ్యవసాయకుడు ఎంతటి వేదన అనిపిస్తాడు. మనం లోకాసోత సందర్భాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. మనం లోకాసోతలో ఎక్కువగా మనం ఇది కొత్త సంవత్సరంలో ఎక్కువగా మనం ఈ మాట ఎక్కువగా చెబుతూ ఉంటారు. 3 ఏండ్ల నుండి కూడా ఒక అంజురపు చెట్టు, ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు నాటబడి ఉంది. 3 ఏండ్ల నుండి కూడా ఈ అంజురపు చెట్టున పండ్లు వెదగవచ్చున్నారు కానీ ఏమీ దొరకలేదని అక్కడ ఆ తోటమాలి, లేకపోతే అక్కడ ద్రాక్ష తోట, ఆ తోట యజమాని, ఇదిగో దీన్ని ఎందుకు ఇంకా దీన్ని ఇంకా ఇలాగ పెంచడం, దీన్ని నీరు పెట్టడం ఎందుకు, కాబట్టి దీన్ని తీసివేసే అని చెప్పి ద్రాక్ష తోటమాలతో చెప్తే ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరమైనా ఉండలేము, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, కాబట్టి అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పిన మాటని మనం లోకాసువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో ఆ వచ్చిన భాగాన్ని మనం ఆలోచించవచ్చు. అంటే ఎందుకు విషయంతో మాట్లాడడం జరుగుతుంది? ఈ రోజున ఫలింపని వాడు ఏమవుతాడు? మనం ఎరిగిన వారు ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలింపని ప్రతి తీగ అది బయట పారవేయబడును. ఈరోజు చాలా మంది ఫలింపని విశ్వాసం ఉన్నారు, ఫలింపని మనుషులు ఉన్నారు. అంటే ఫలించడం అంటే ఈరోజు మనము ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసుకుని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అనే పదాన్ని ఆలోచన చేసుకుని ఫలించడం అంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకు అనడమే అది ఫలించడం అనుకునే వారు ఉంటారు చాలా మంది. అంటే ఫలించడం అని అంటే ఆత్మీయంగా నీవు ఎట్టి ఫలాలు ఫలించగలుగుతున్నావు. నీలో ప్రేమ ఫలము, సంతోషం అనే ఫలము, సమాధానం అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, కాబట్టి దయాళుత్వం అనే ఫలము, మంచితనం అనే ఫలము, ఆశానిగ్రహం అనే ఫలము, ఈ ఫలము ఇటువంటి వాటిని ఫలించకుండా లోకములో అటు కుటుంబానికి, సమాజానికి హానికరమైన సంగతులు లేకపోతే హానికరమైన వాటిని నువ్వు అనుసరిస్తూ నిన్ను నువ్వు పాడు చేసుకుంటూ, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, సమాజాన్ని పాడు చేస్తూ ఈ రోజున అనేక మంది మనుషులు ఈ రోజున సమాజంలో ఎందుకు పనికిరాని వారిగా మారిపోతున్నారు. వాక్యం బోధిస్తుంది, దేవుడినికి ఇన్ని వనరులు ఇచ్చినప్పుడు, నీకు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు, దేవుడికి ఇన్ని వసతులను దేవుడికి ఇచ్చినప్పుడు నీవెందుకు దేవుని మాట వినవు? నువ్వెందుకు దేవుడికి నువ్వు లోబడవు? నువ్వెందుకు దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడవు? కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్న మనమే కాదు, దేవుని పిల్లలు కాని వారు కూడా ఈ విషయాలు ఆలోచన చేస్తూ ఈ రోజున మనం ఏమవ్వాలని దేవుడు కోరుచున్నా అంటే నీవు ఈ లోకమునకు ఒక మంచిని చేసి వెళ్ళాలి. ఈ లోకంలో జీవించిన ఈ కొద్దిపాటి ఈ జీవిత కాలంలో పిల్లలు నీ వలన నీవు నీ కుటుంబము అలాగే నీ చుట్టూ ఉన్న సమాజము అది సంతోషకరంగా, ఆనందంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. ఈ రోజు చాలా మంది బ్రతుకులు, చాలా మంది జీవితాలు పిల్లల వారికి ఉపయోగం లేదు, వారి కుటుంబానికి ఉపయోగం లేదు, వారి చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగం లేని బ్రతుకులను బ్రతికేంటి మనుషులు మనం లోకంలో చూస్తాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకా సజీవుడిగా ఉంచి మనల్ని ఈ లోకంలో పిల్లలు జీవింపజేస్తూ దేవుడి పిల్లలు మన పట్ల తన కృపను వెల్లడి చేస్తూ ఆయన మనల్ని ఈ లోకంలో జీవించడం గల కారణం మనము ఫలించాలని, మనము మంచి వారిగా మార్చబడాలని, మనం మంచి వ్యక్తులుగా మార్చబడాలి. మనం అందరం కూడా ఆయన బిడ్డల వలె, ఆయన పిల్లల వలె మనం ఉండాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. తర్వాతగా మనము ఆలోచన చేయగలిగితే ఇదే 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ ద్రాక్ష ఎప్పుడైతే అక్కడ కారు ద్రాక్షలు కాచిందో ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది వైన్ యార్డ్ అనేటి మాటని మనం 5వ అధ్యాయం నుండి 5వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా చూడొచ్చు. మనం 5వ వచనం చూడండి. ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పదను అని అంటూ అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇక ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోట ఫలించలేదో, ఇక ఫలించని ఆ ద్రాక్ష తోటను దేవుడు ఏం చేస్తున్నట్టుంటే ఇక దాని చుట్టూ వేసిన కంచెను కొట్టివేస్తాను.
అది త్రొక్కబడినట్లుగా దాని గోడను పడగొడతాను. అది శుద్ధి చేయబడదు, అది పారతో త్రవ్వబడదు. ఇక దానికి కావలసిన నీటి సదుపాయం కానీ ఏది కూడా ఇక నేను దానికి ఇవ్వను. ఎందుకంటే ఇంతవరకు నేను పెట్టిన సమస్తము కూడా వ్యర్థమైపోయింది. నేను ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచాను, కానీ అది కారు ద్రాక్షలకు వచ్చింది కాబట్టి ఇక దానితో నాకు సంబంధమే లేదు, ఇక దానితో నాకు పనే లేదు. ఈ రోజున దేవుని విషయంలో నీవు నేను కూడా అలాగే పనికి రాని వారిగా, పనికి మాలిన వారిగా మనం ఉంటున్నామేమో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకనే తిమోతి పత్రుడు అన్నాడు, మనము ఆయన కొరకే వాడబడే పాత్రగా మనం ఉండగలగాలి. అనగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం ఉండగలగాలి. మన తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో మనం చూస్తున్నాం, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మంటివి కూడా ఉండుననే విషయాల గురించి మనం చూస్తున్నాం. అయితే మనం ఆలోచించగలిగితే పిల్లరా, దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ పాత్రలు, మన ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలు చూడండి, అవి కొన్ని పాత్రలు ఉపయోగకరం ఉండవు. అందుకని కొన్ని సందర్భాల్లో, సంవత్సరంలో ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏవి పనికి రావో, ఏవి ఉపయోగించట్లేదో వాటన్నింటిని కూడా తీసి బయట పారవేసే పరిస్థితిని మనము ఆలోచన చేస్తాం. దేవుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన అదే ఉద్దేశాన్ని కలిగిన వారు ఉన్నారు. ఈరోజు దేవుడిని నిన్ను సంవత్సరాలు ఈ లోకం మీద, ఈ భూమి మీద జీవింపజేస్తే నీవు ఆయన పని చేసేవారుగా. బయట పిల్లలు ఎందుకు ఆడుతున్నారమ్మా? ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, వాక్యం చెప్తున్నప్పుడు కనీసం అర్థం కావట్లేదు నీకు పిల్లలకి? ఇప్పుడైనా ఆడుకోవడం మీరు పిల్లలు? ఉదయం నుంచి ఇంకా ఆటలు లేవా? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అలాగే ప్రతిరోజునే? ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా వాక్యానికి లోబడాలి పిల్లలు. ప్రార్థన జరుగుతున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడే మీరు ఎలా ఉంటే ఎలాగా? ప్రతిరోజున ఒక అరగంట సేపే కదా. కాబట్టి ఈ రోజున పిల్లల వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఇలాగ ప్రతి మనుషును కూడా చూస్తున్నాడు. ప్రతి మనుషునికి కూడా కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు అనుకరింపజేసి వారు నీతిమంతులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, తన పిల్లలుగా మార్చబడాలి అని దేవునికి ఉద్దేశం ఉంది. కానీ మనుషుడు దేవుడిచ్చిన సౌకర్యాలన్నింటినీ కూడా పొందుకొని, దేవుడిచ్చిన సౌకర్యాలన్నీ కూడా అనుభవిస్తూ, దేవుడు చేసిన ఈ ప్రకృతిని అంతటి కూడా అనుభవిస్తూ దేవుని మరిచిపోయిన వాడిగా, దేవుని లెక్క చేయని వాడిగా, దేవునికి లోబడిన వాడిగా, దేవుని కొరకు జీవించేవాడిగా లేకుండా తన జీవితాన్ని పాడు చేసుకునేవాడు ఉన్నాడు. అటువంటి బ్రతుకులు బ్రతికేంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, ఇక నీతో నాకు ఇంకా పని లేదు. ఎంతకాలం దేవుడు నీ పట్ల, నా పట్ల దీర్ఘశాంతంతో చూస్తాడు? పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన దేవునికి వాక్యం మనం చూసినప్పుడు, ఎవడును నశింపవలని ఇచ్చేంపక అందరూ కూడా మారు మనస్సు పొందాలని దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘశాంతముతో ఆయన కనిపెడుతున్నాడు. ఈ రోజున దేవునికి గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఈ రోజున దేవునికి పరిశుద్ధ లేఖనం పిల్లలు మనం బోధిస్తుంది, దేవుడు నీవు నశించిపోకూడదు, నువ్వు రక్షించబడాలి, నువ్వు కాపాడబడాలి. 6 నరకాగ్ను నువ్వు పడబడకుండా, 6 నరకాగ్ను నువ్వు పడవేయబడకుండా, నిత్య నరకాగ్ను నువ్వు పడద్రోయబడకుండా నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప అవకాశం. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని కూడా తొలగింపజేసుకుని మనం ఆయన పిల్లల వలె జీవించడానికి పిల్లల దేవుడు నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తుంటే, దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మనుషులు సమయాన్ని పిల్లల దుర్వినియోగం చేస్తారు. అందుకని వాక్యం దివిపత్రంలో మీరు సమయమును పోనీయక అంటున్నారు. మీరు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు పిల్లలు ఒకవేళ ఎంతవరకు నువ్వు అజ్ఞానంతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, జ్ఞానము కలిగి నువ్వు బ్రతుకు. దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు కలిగిన వాడుగా ఉండి తద్వారా దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉండగలగాలని దేవునికి వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున మన జీవితం ఎలా ఉంటుంది, మన ఆత్మీయ జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. ఇదే 5వ అధ్యాయము మనం ఆలోచన చేసినప్పుడు మీరు 11వ వచనం నుంచి మనం చూస్తుంటే ఎటువంటి స్థితిలో వారు ఉన్నారని ఇక్కడ రాయబడుతుంటే, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ,
వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలు వాయించు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింప. అంటే ఏమైంది అక్కడ? మైనస్ ఏమైంది? ఎందుకు వారు ఫలించటం లేదు? ఎందుకు దేవుడు కోరుకున్నట్టుగా వారు బ్రతకటం లేదో ఒక ప్రత్యేకమైన కారణాన్ని యెషయా 5:11-12 వచనాల్లో మనం చూస్తాం. ఏంటి ఆ ప్రత్యేకమైన కారణం అంటే, వారు మద్యము త్రాగుతున్నారు. వాక్యం పోస్తుంది, మద్యము అల్లరిని పుట్టింపజేస్తుంది, మద్యము క్రోధాన్ని కూడా కలిగింపజేస్తుంది. కాబట్టి దేవునికి గ్రంథాన్ని మనం చూస్తాం. అందుకని మీరు ఎఫెసీయులో మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము మత్తుని కలిగింపజేస్తుంది, మద్యము అల్లరిని కలిగింపజేస్తుంది, మద్యము మన బ్రతుకులను పాడు చేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా దేవుని ప్రజలైన వారు కూడా, దేవుని పిల్లలుగా ఉన్న వారు సైతము వారు దేనికి బానిసలైపోయారంటే, యెషయా 5:11 చెప్తుంది, మద్యము త్రాగుదుమని వేకువన లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వేకువనే మొదలుపెట్టి రాత్రి పడుకునేటంత వరకు కూడా, రాత్రంతా కూడా త్రాగుతున్నారు అంటున్నారు. అక్కడ అంటున్నమాట, ఇలా చేస్తూ వారు ఏం చేస్తారంటే, వారు దేవుని పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అందులో 11 వచ్చినాడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి ఉన్నారు, చెరపట్టబడి కూర్చున్నారు. జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు? మద్యం అనేది మత్తునిస్తుంది, మద్యం అనేది అల్లరిని పుట్టింపజేస్తుంది, మద్యం అనేది మన శరీరాన్ని పాడు చేస్తుంది, సమాజంలో మనకి గౌరవాన్ని లేకుండా చేస్తుంది, మనకు పనిపాట్లన్నింటిని కూడా నాశనం చేస్తుంది, మన సంపాదన, మన కష్టార్జితను అంతటిని కూడా అది పాడు చేస్తుంది అనే ఒక జ్ఞానము లేక దానికి బానిసలైపోయారు. ఎవరు వాళ్ళు అంటే ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. మీరు యెషయా 5:5 మనం చదివితే ఆ మాటలు చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు అక్కడ ద్రాక్ష పండ్లు ఫలింపాలని చూసినప్పుడు కాలు ద్రాక్షలు ఎందుకు కాచింది అంటే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైన వారు మంచి మనసులు కలిగిన వారుగా, మంచి వ్యక్తులుగా, మంచి బిడ్డలుగా, మంచి పిల్లలుగా మార్చబడాలని దేవుడు కోరుకునే వారికి అన్నిటి కూడా అనుగ్రహిస్తే, మనం ఎరిగిన వారు ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలుని బయటికి రప్పించిన విధానం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించిన విధానం మనం చూసినప్పుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన విధానం మనం గమనించినప్పుడు, బండ నుండి వారికి నీళ్లను రప్పించిన విధానం, ఆకాశం నుండి వారికి పూలను రప్పించిన విధానం. కాబట్టి ఇలాగ దేవుడు వారి పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వారికి కావలసిన సమస్తాన్ని ఇచ్చి, మీరు మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, పరిశుద్ధులుగా ఉండండి, మీ పాప జీవితాన్ని తీసివేసుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిస్తే, వారు ఏమయ్యారట? అక్కడ అంటున్నమాట 5:11, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. ఇంకా అదే పని మీద, ఇంకా ఉదయం లేవడం మొదలు పడుకునేటంత వరకు కూడా ఇక్కడ వాక్యం రాయబడుతుంది. మీరు గమనించిన వాక్యాన్ని యెషయా 5:11, లేవడం నుంచి పడుకునే వరకు కూడా ఇక మద్యం త్రాగడంలోనే పని, ఇక వేరే పని లేదు. ఏదైనా సంపాదించామంటే దానికోసం సంపాదిస్తారు. కనీసం ఇంట్లో కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, ఇంట్లో కావాల్సిన బియ్యం కావచ్చు, ఇంట్లో కావాల్సిన సరుకుల విషయంలో ఆలోచించే పరిస్థితులు ఈరోజు చాలా ఈనాడు కదా, ఆనాడు కూడా మనం యెషయా 5:11 వచ్చిన సందర్భం అదే చెప్తుంది. వారు వేకువనే లేచి, మళ్ళీ ఎప్పుడు లేపుతున్నారు, వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారట? ఏదో వాళ్ళు ఎండెక్కిన తర్వాత లేవట్లేదట. అంటే ఈరోజు మనం కొంతమంది సమాజం మనం చూసిన కొంతమంది త్రాగుబోతులు చూడండి, మనమైతే ఏదో ఎండెక్కిన తర్వాత లేస్తున్నాము, కానీ వాళ్ళు తెల్లారకుండానే లేచిపోతుంటారు. ఇంకా తెల్లారకుండానే వాళ్ళకి ఇంకా పడిపోవాలంటారు. అంటే అంత బానిసలైపోయారా? అంతగా దానికి ఎడిక్ట్ అయిపోయారంటే, అవును, అంతగా ఎడిక్ట్ అయిపోయారు. అందుకని ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది 5:11, వేకువని లేచి. పెద్ద పని ఏమన్నా పొద్దున్న లేచి చేసే పని ఏదైనా ఉందంటే? చేసే పని ఏమీ లేదు, ఇదే పని, త్రాగడమే పని. అక్కడ అంటున్నాడు, ద్రాక్షరసం త్రాగుచ్చు. అక్కడ అంటున్నమాట 11 రాత్రి వరకు, చాలా రాత్రి వరకు, మళ్ళా చాలా రాత్రి వరకు పానము చేయొచ్చు. ఇటువంటి స్థితిలో ఉంటే దేవుణ్ణి ఎందుకు లక్ష్య పెడతాం? అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆనాడు నావోను కూడా మనం చూసినప్పుడు, నావోను కూడా ద్రాక్షరసం త్రాగి మత్తుడై ఉన్నాడనే విషయాన్ని ఆదికాండంలో మనం చూస్తున్నాం. నావోను నీతిపరుడు, నిందారహితుడు,
దేవుడితో కూడా నడిచిన వాడని అంతకుముందు మనం వచనాల్లో మనము నోవహును గురించి మనం వింటున్నాం. కానీ పిల్లలు మీరు గమనించండి, అటువంటి నోవహే మన 10వ అధ్యాయంకి వచ్చేసరికి అతడు ద్రాక్షారసం త్రాగి మత్తుడైపోయాడు. ఈ రోజున అపవాది ప్రతి మనుషుల్ని కూడా ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక వ్యసనానికి బానిస చేస్తున్నాడు. అటు మద్యానికో, వ్యభిచారానికో, పాడు పనులకు, చెడు పనులకు బానిసలు చేసి అది చెయ్యకుండా ఉండలేని పరిస్థితులకు వచ్చేస్తున్నారు. అంటే ఎంత భయంకర పరిస్థితి! వేకువనే లేచి చాలా రాత్రి వరకు పానము చేయొచ్చు అంటే మాట మనం చూసినప్పుడు, ఇక దేవునికి నువ్వు సమయం ఏమిస్తున్నావు? ఇక నువ్వు దేవునికి ఏం భయపడుతున్నావు? ఇక నువ్వు దేవునికి ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నావు? అందుకు ఈ రోజున అనేక మంది మనం గమనించినప్పుడు దేవుడంటే లెక్కలేని వారుగా, దేవుడిని లక్ష్య పెట్టక, దేవుడిని విడిచిపెట్టి ఈ రోజు అనేక మంది తమను తాము పాడు చేసుకుంటున్నారు. అందుకని అంటున్నమాట, వారు నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి. ఎవరు ప్రజలు అట? ఆయన ప్రజలు, ఎవరో బయట వ్యక్తులు కాదు. ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన నియమించుకున్న ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. ఈ రోజు నీ వాక్యం ఉంటున్న నీవు నేను కూడా ఒకవేళ ఈ రాత్రి కాలంలో నీ జీవితము అలా ఉంటే, దేవుడు నీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. మార్పు చెందు, మారు మనసు పొందు, నీ వ్యసనాలను విడుదల పొందు. దేవుని గురించి అక్కడ అన్నమాట, వారు యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. నువ్వు దేవుని లక్ష్య పెట్టకపోతే, నువ్వు దేవుని గుర్తించకపోతే, దేవుణ్ణి ఘనపరచకపోతే, దేవుని స్తుతించకపోతే, ఈ భూమి మీద నువ్వు ఎంత జీవించినా, ఎంత సంపాదించినా, నువ్వు ఎటువంటి గొప్ప పేరుని కలిగి ఉన్నా అదంతా కూడా వ్యర్థమే. ఈ రాత్రి కాల్సిన మాటలు వింటున్న మీరు నేను మనమంతా కూడా ఆలోచించేద్దాం. మనం ఎలా ఉన్నా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం దేవుణ్ణి గుర్తించేవారు ఉన్నామా? మన దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉన్నామా? మనం దేవుణ్ణి స్తుతించేటి వారుగా ఉన్నామా? దేవుని జ్ఞాపకం చేసుకునేటి వారు ఉన్నామా? దేవుని ఎడల మన భయభక్తులు కలిగిన వారు ఉన్నామా లేమా అనేది మనం పరిశ్రమ చేసుకోగలగాలి. ఈ రోజు నా దేవుడే లేకపోతే నువ్వు పీల్చే గాలి ఎక్కడిది? నువ్వు త్రాగే నీరు ఎక్కడిది? నువ్వు తినే ఆహారం ఎక్కడిది? నువ్వు పొందుకున్న సౌకర్యాలు, ఈ ప్రకృతి అంతా కూడా ఎక్కడిది? ఆయనదే కదా సమస్త. అందుకని అన్నాడు, సమస్త భూమియు నాదే కదా, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే కదా, సమస్తము కూడా దేవుడివే. దావీదు కూడా అన్నాడు, సమస్తము కూడా నీ వలనే కలిగను, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇస్తున్నాము. ఈ రోజున మనుషులు బుద్ధిని విడిచి బుద్ధిహీనులుగా మారి అనేక మంది పిల్లలరా తమ జీవితాలను పాడు చేసుకున్నారు, తమ కుటుంబాలను పాడు చేస్తున్నారు, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని పాడు చేస్తున్నారు. తమ్మును పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టేంటి వారు ఉన్నారు. 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. ఇంకా వారిలో ఉన్న ఒక భయంకరమైన లక్షణాల గురించి మాట్లాడుతూ 20వ వచనంలో అంటున్నమాట, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని. ఏం చెప్పుకున్నట? కీడు మేలని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటి, అన్ని ఆపోజిటే. దేవుణ్ణి నమ్ముకోండి, బుద్ధిగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, దేవుడిని విశ్వాసం ఉంచినంటే దానికి వ్యతిరేకమైన కార్యాలు చేసే మనుషులు ఈ రోజు లోపల ఉన్నారు. దేవుడు నమ్ముకుంటే ప్రయోజనం ఏంటి? దేవుడిని విశ్వాసం ఉంచి మాకు వచ్చే లాభం ఏంటి? ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలతో, ఇటువంటి వ్యర్థమైన అనాలోచనలతో మనుషుడు దేవుని విషయంలో వెనకడుగు వేస్తున్నాడు. బహు జాగ్రత్త కలిగి ఉందాం. కీడు మేలనియు మేలు కీడనియు, వెలుగు చీకటనియు చీకటి వెలుగనియు, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమని అనుకునే వారికి శ్రమ అని 5వ అధ్యాయంలో మనం 20వ వచనం 21వ వచనంలో ఆ వచ్చిన భాగాలు మనం చూస్తున్నాం. ఈ రోజున పిల్లలు వాక్యం ఉంటున్న నీవు నేను కూడా 24వ వచనం చూడండి. సైన్యముఖితపదిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదును. ఆయన అలాగే చెప్తాడులేండి, పాస్టర్ గారు ఆయన అలాగే చెప్తాడులే, ఆయన అలాగే చెప్తాడులే, మాకున్న బాధలు, మాకున్న కష్టాలకి ఆ మాత్రం మేము తీసుకోకపోతే మేము అసలు జీవించలేము అనుకునే పరిస్థితులకి ఈ రోజున మనుషులు కొంతమంది తమ తప్పుడు పనులను సమర్థించుకునేవారు ఉన్నారు. కొంతమంది తమకున్న వ్యసనాలను సమర్థించుకునే వారు ఉన్నారు. నేను అది లేకపోతే నేను ఉండలేనండి, కాబట్టి అది ఉండాలండి నాకు అంటారు. అంటే ఈ రోజు అంతగా ఆ వ్యసనాలకు నువ్వు లోనైపోయి నువ్వు చివరికి ఎవరిని విడిచిపెడతావు? దేవుడిని విడిచిపెడుతున్నావు. ఆయన అన్నాడు, దేవుడి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెడుదురు, ఆయన వాక్కును తృణీకరించుదురు అనే మాట మనం చూస్తాం. ఈరోజు నీ జీవితం అటువంటి విధానం ఉంటే
జాగ్రత్త చేసుకో, నిన్ను సరి చేసుకో. 6వ అధ్యాయం వద్దాం. 6వ అధ్యాయం మనం వెళ్ళగలిగితే 6వ అధ్యాయం ఉన్న సంగతులు మనం త్వరగా మనం చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనము దేవుని గురించి, ఆ శరాపుల గురించి, వారు దేవుని గురించి వివరిస్తూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ప్రతిగానం చేస్తున్న సందర్భాన్ని ఈ 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ 6వ అధ్యాయంలో మనము ప్రధానంగా చూస్తే గాడ్స్ మెసేజ్ టు ద హోలీ అండ్ గ్లోరియస్ లార్డ్, అలాగే దేవుడు పరిశుద్ధుడు మహిమ కలిగిన వాడు అనే మాట. తర్వాతగా గాడ్ క్లీన్సెస్ ఐజియా, దేవుడు యెషయాను పరిశుద్ధపరిచారు. ఎలాగున్నారంటే అక్కడ చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని అని యెషయా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు నీవు నేను కూడా మనం అందరం కూడా మనం చేసే ప్రతి పాపాన్ని కూడా మనం ఒప్పుకుంటే వాక్యం వస్తుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దీవెన పొందుననే విషయాన్ని మనం ఎరిగిన వారు ఉన్నాం. అయితే అక్కడ మనం చూడండి 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయిను. ఈ రోజున మానవునికి దేవుడిచ్చే గొప్ప ధన్యత ఏంటంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తము, అలాగే మన దోషము తొలగిపోవడం. ఈ రోజు నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వచ్చినా, లేకపోతే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు ఎన్ని గొప్ప గొప్ప పనులు నువ్వు చేసినా, నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన దోషానికి ఈ రోజు నువ్వు పాపరహితుడిగా మార్చబడాలంటే, నీలో పాపమంతా కూడా తొలగించబడాలంటే వాక్యం వస్తుంది, నమ్మి బాప్తిస్మం పొందు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నీ పాపమును కడిగి వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన కలువరిలో తన ప్రాణాన్ని వెలుగా పెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎందరైతే విశ్వసిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తుని ఎందరైతే నమ్ముతారో వారికి దేవుడు తమ పాప, అందుకని మనం అపుస్తకం 2వ అధ్యాయం చూస్తే అక్కడ వాక్యం రాయబడి పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ రోజు పిల్లలు ఈ వాక్యం ఉంటుంది, నీవు యెషయా తన అపవిత్రతను తెలియజేశాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అంటున్నాడు. అయితే నీ అపవిత్రత పోవాలంటే, నువ్వు పవిత్రుడిగా మార్చబడాలంటే వాక్యం బోధిస్తుంది. ఆనాడు యెషయాకు, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలిన గనుక, ఏమైందట, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది. ఈ రోజున గుర్తించావా, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైందా? నీ దోషములు తొలగిపోయినవా? ఈ రోజు నీ వాక్యం ఉంటున్న నీవు నేను మనమందరం కూడా పిల్లరా ఒక్కసారి మనము ఆలోచించేద్దాం, పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి, దేవుని మాటలను బట్టి పిల్లరా ఈ రోజున పిల్లరా నీవు పాపివైతే ఆ పాపానికి మందుంది, ఆ మందే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున నీ రోగానికి మందుంది, కరోనాకు మందు ఉండొచ్చు, ఒకవేళ ఉండకపోవచ్చు, కానీ పాపానికి మందు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మితే, ఆయన విశ్వాసం ఉంటే నీ పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆ తర్వాతగా మనము గమనించగలిగితే 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సంగతులు కనబడతాయి. మీరు చదివితే సమయం లేదు కానీ వివరించడానికి. 7వ అధ్యాయంలో రాజైన ఆహాజులకు దేవుడిచ్చిన ఒక గొప్ప వర్తమానం అక్కడ మనం గమనించినప్పుడు, సిరియా రాజైన రెజీను, అలాగే ఇశ్రాయేలు రాజైన పెకహు, వీరిద్దరూ కూడా ఆలోచన చేసి ఈ ఆహాజు, అలాగే యోధారాజైన ఆహాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వారు సిద్ధపడినప్పుడు అది వారి వల్ల కాకపోయినట్టున్నారు, వారి వల్ల అవ్వలేదు. ఆ తర్వాత అంటున్నాడు ఎఫ్రాయిములను తోడు చేసుకున్నారు, కానీ వారి వల్ల కూడా అది అవ్వలేదు. అంటే ఈ రోజున మనం గమనించినప్పుడు రాజైన ఆహాజులకు దేవుడు ఇస్తున్న ఒక వర్తమానం ఏంటంటే, గాడ్స్ మెసేజ్ టు ఆహాజ్ ఏమన్నట్టుందంటే, నువ్వు జడియకు, నీ గుండె నీకు, కాబట్టి నువ్వేమీ కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఎవరైతే నీ మీద యుద్ధానికి వస్తున్నారో వారు అది వారి వలన ఖచ్చితంగా 7వ చూడండి, 7వ అది అయితే ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆ మాట నిలువదు జరగదు. ఆ మాట ఏమంట, నిలువదు జరగదు. నిన్ను నాశనం చేస్తానంటున్నారు కదా, అది జరగదు. నీ కీడు చేస్తానంటున్నారు కదా, అది జరగదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను.
నేను నీకు నీడగా ఉన్నాను, నీకు ఎప్పుడు కూడా నీకు ఎటువంటి అపాయం కూడా నీకు కలగదు అని దేవుడు చక్కటి వర్తమానాన్ని రాజుని ఆహ్వానిస్తాడు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఇస్తున్న వర్తమానం అది. నీ జీవితంలో ఎటువంటి కష్టాలు కలుగుతున్నా, ఎటువంటి నష్టాలు కలుగుతున్నా, ఎటువంటి శోధనలు కలుగుతున్నా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, ఎటువంటి ప్రమాదాలు నీకు సంభవిస్తున్నా, వాక్యం వస్తుంది, నువ్వు భయపడకు, జడియకు. అందుకని యెహోషువతో కూడా దేవుడు పలుకుతున్నమాట, నువ్వు భయపడకు, జడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు తన వాక్యాన్ని పిల్లల యెహోషువకు అందిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీకు ఎటువంటి భయాలు ఉన్నాయో నాకు తెలియదు, నీకు ఎటువంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ అటువంటి భయంకర పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు విడిపింపజేస్తాను. నువ్వు జడియకు, భయపడకు, దిగులు పడకు, వేదన పడకు, సిగ్గుపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. తర్వాతగా ఏ సైన్ ఫ్రమ్ ది లార్డ్, ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఆ సూచన చూస్తూ ఆ కన్యక గర్భవతి కుమారుడికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిజం, ఈ రోజు పిల్లల దేవుడు ఆనాడు ఆహాజుకు ఇచ్చిన వర్తమానం, ఆహాజుకు చూపించిన సూచన, ఈ రోజు పిల్లల దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సూచన ఏంటంటే క్రీస్తు ప్రభు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు, జడియకు. దేవుడు నీకు తోడుగా ఉండి నీకున్న సమస్తాన్ని కూడా దేవుడు ఆయన తీర్చగలడనే విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక చివరగా 8వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా ఒక మాట మనం చూసినప్పుడు మహేషాల్ హష్బజ్ అనే ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ ప్రవక్త యెషయాకు దేవుడు సెలవిచ్చిన మాట, ఇదిగో నువ్వు ఒక గొప్ప పలక తీసుకో, దాని మీద మహేషాల్ హష్బజ్ అనే ఒక మాట సామాన్య అక్షరంతో రాయి. ఇప్పుడు నీకు కుమారుడు పుడితే ఆ కుమారుడికి నువ్వు మహేషాల్ హష్బజ్ అనే పేరు పెట్టు. మీరు 3వ వచనం చూస్తామాట. ఏంటి ఆ పేరు కూడా అర్థం? త్వరితముగా దూకుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును. అంటే మీరు చూడండి, ప్రవక్త యెషయా యొక్క కుమారుడు గురించి ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ కుమారుడి పేరు మహేషాల్ హష్బజ్ అనేటి ఒక మాట మనం చూస్తాం. మీరు ఈ 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే యెషయాకు మరొక కుమారుడు గురించి కూడా మనం చూడొచ్చు. షేర్యాషూబు అనే ఒక మరొక కుమారుడు 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. సరే, అయితే మీరు గమనించగలిగితే ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా అంటున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు యెహోవాని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. యెషయా ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, నేను నా పిల్లలు ఎలా ఉన్నామంటే సూచనలుగా ఉన్నాం, మహత్కార్యములుగా ఉన్నాం. నేనే ఒక మహత్కార్యము, నేనే ఒక సూచన. కాబట్టి ఈ రోజున పిల్లల వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే యెషయా తెలియజేస్తున్నట్టు ఈ మాట ఈ రోజు నీవు నేను మనం అందరూ కూడా ఆలోచన చేయగలిగితే, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు మేము ఎలా ఉన్నట్టే సూచనలుగా ఉన్నాము, మహత్కార్యములుగా మేము ఉన్నాము అని ఇక్కడ యెషయా తెలియజేస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా అలా చెప్పగలగాలి. ఈ రోజు నీ జీవితం నా జీవితం కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినదిగా ఉండాలి. అనగా ఈ రోజున నీవు నేను కూడా నీ గ్రామంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఈ రోజున పిల్లలు నీ జీవితం ఎలా ఉండగలంటే దేవుని కొరకు, దేవుని కుమారుడుగా అని అన్నాడు, సూచనలుగా, యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాం. కాబట్టి ఈ రోజు నీ మాటలు విన్న మీరు నేను మనమందరూ కూడా మనం సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకు అందించాడు. వెంటనే మీకు అందరికీ ప్రభు నామములో నా వందనాలు తెలుసుకుంటాం. తదుపరిగా మనము ప్రార్థన చేసుకుని ఇంకా కార్యక్రమం ఉంచుకుందాం. దేవుని చిత్తం వల్ల రేపటి రాత్రి కాలంలో మనం అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మరికొన్ని గొప్ప సంగతులు మనం విందాం. దేవుడి కొద్ది మాటలు వచ్చి ప్రార్థన చేసుకుని ఉంచుదాం. తల్ల వచ్చిన ప్రార్థన గురించి. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మహోన్నతుడు ఎంతవరకు మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా ఈ అనుదిన ప్రార్థన కొడుక ద్వారా దేవా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మీ కృపను మాత్రమే మీరు మాకు దయచేశారు. మీకున్న ఎన్నో శ్రేష్టమైన సంగతులు తండ్రి దేవ ఈ దినాన మాత్రం యెషయా గ్రంథం 5, 6, 7, 8 అధ్యాయం నుండి దేవా మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నా తండ్రి మీకు వందనాలు. వెండి ఈ మాటలు మా అందరి హృదయాల్లో మాత్రం మీరు నూనెంతగా ఫలించండి దేవ. ఎందరైతే ఈ మాటలు విన్నారో మాత్రం విన్న ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది మారు మనసు పొంది మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి
దేవా మీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా మీ వాక్యాన్ని లక్ష్య పెట్టి మా తమ బ్రతుకులను మార్చుకోవడానికి, తమ జీవితాలను సరి చేసుకోవడానికి, అనేకులు మాత్రం మీ సన్నిధిని నడిపించబడానికి, దేవా మీకు లోబడడానికి, మీ ఎడమ భయభక్తులు కలిగి ఉండడానికి దేవా మీ గొప్ప కార్యములు మా తండ్రి బిడ్డలకందరికీ తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా పరమ తండ్రి మా తండ్రి ఈ కార్యక్రమంతులు మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు ఉన్నారు. మీ దాసులుగా మీరు నన్ను బలపరుస్తున్నారు తండ్రి, మీకు ఉన్నారు. ప్రతిదినము ఇలాగున ఈ కార్యం జరిగించాలి తండ్రి. మీ దాసులుగా మీరు నన్ను నిలవబెట్టుచున్న విధానం బట్టి నా తండ్రి మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో మాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యం మీరు జయకరంగా జరిగించండి, మీకు వందనాలు. ఇంకొక చిన్న బిడ్డలలో మా మార్పును తెచ్చండి, మారు మనసును తెచ్చండి. మా వారు మీ కార్యముల విషయంలో వారు ఏమాత్రం కూడా అనాలోచన కలిగి ఉండకుండా దేవ మీ కార్యములను మాత్రం వారు గౌరవించేవారుగా, మీ కార్యములను మాత్రం వారు కనపరిచేవారుగా దేవా వారి మాత్రం మీ కృపలో బలపరచడం ప్రార్థన చేస్తాం. ఇదిగో మాకు మా గ్రామ నాయకులు, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించి మాత్రం వారు మంచి పరిపాలన మాకు అందించట్లుగా దేవా మీరే సహాయం తెచ్చండి. ఆయన బలహీన ఉన్న బిడ్డల్ని మీరు బలపరచండి, లేవనెత్తండి, ఆరిపోతులు ఇచ్చండి. థర్డ్ వేవ్ ప్రమాదం గురించి మేము వింటున్నాం దేవా. మీ చిత్తమైతే ఇటువంటి ప్రమాదం డెల్టా వేరియంట్లు కానీ మాత్రం ఇటువంటి మాత్రం భయంకర మాత్రం పరిస్థితులు మాత్రం మా బ్రతుకులో లేకుండా దేవా మీరు మీ కాపుదల, మీ భద్రతాన్ని మాపై ఉంచమని తన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేవా మీకు వందనాలు. కనికరించండి, మీ కృపను బలపరచండి, మీ దేవుడు నడిపించండి, మీ సహాయంతో నడిపించండి. ఇదిగో నా తండ్రి సెలవు మా తండ్రి నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించండి. మా తండ్రి మా కుటుంబంలో కావాల్సిన మీ కాపుదల, మీ భద్రత మాపై మీటుగా తెచ్చండి. మరొక మా ఈ కార్యక్రమంలో మా పిల్లలను నడిపించడానికి తండ్రి మీరు మమ్మల్ని బలపరుచున్నందుకు తండ్రి మీకే వందనాలు వేసుకొచ్చాం. మా తండ్రి ఈ సెలవు మాత్రం అనేక మాత్రం వైరస్ ప్రభావం గురవుతున్నారు. విచిత్రమైతే వైరస్ ప్రభావం గురైన వారికి అందరికీ తండ్రి మీరు విడుదల, స్వస్థత, ఆరోగ్యం తెచ్చండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానం, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదం, అభివృద్ధిని మాత్రం మీడుగా తెచ్చని మాత్రం వేడుకొచ్చాం. అండ్ ఇదిగో మాత్రం ఇక్కడ ఎందరైతే నాతో రక్షణ పొందలేదు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా దేవా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మాకు ఆత్మీయ జీవితం మీ వాక్యానుసారంగా మాత్రం మలుచుకోగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. దీవించి మీకు బలపరచండి, కనికరించండి, సహాయం తెచ్చండి. ఇదిగో నా రాత్రి కాలం మాకు అందరికీ దేవ సుఖం తెచ్చండి. దేవ మేము ఉంచుకునే భాగ్యాన్ని మీరు మాకు తెచ్చండి. ఇదిగో నా తండ్రి పాడైన రహదారులను కూడా బాగుపరచమట్టుగా సహాయం తెచ్చండి. పాడైపోతున్న బ్రతుకులు మాత్రం బాగుపరచమని సహాయం తెచ్చండి. మధ్యాహ్నానికి బానిసైన వారు ఉన్నారు, చెడు అలవాట్లకు బానిసైన వారు ఉన్నారు. తను వారందరూ కూడా తను మార్పు చెంది వారి అలవాట్ల వారు మార్చుకుని వారు తమ వ్యసనాల నుంచి వారు విడుదల పొందేదేవా మంచి వ్యక్తులుగా మార్చడానికి తల్లి మీరు సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఇదిగో మా తండ్రి ఈ సభ మా తండ్రి ఇక్కడ మా తన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, సమస్యలు, శోధలు తొలగపరచండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానం, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదమును, నేను అభివృద్ధిని మాకు బిడ్డగా తెచ్చమని వేడుకొచ్చు. కనికరించి మీకు బలపరచండి. ఎంతవరకు తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మాత్రం మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నారని నమ్మొచ్చు. మనకి సరి కార్యక్రమంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారాను అలాగే ఈ మైక్ శబ్దం ద్వారా అందరికీ కార్యక్రమం పాలు పొందుతున్నారు. బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించమని మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ